బడుగు బలహీన వర్గాల కడుపు కొడుతుంది కూటమి ప్రభుత్వం. వృద్ధాప్యం మీద పడి అంగవైకల్యంతో ఏ పని చేయలేని నిస్సహాయులకు ఇచ్చే పెన్షన్లు సైతం నిలిపివేస్తోంది. కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనే ఒకే ఒక కారణంతో పెన్షన్లను నిలిపివేస్తూ కోత పెడుతూ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోంది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పొట్లూరులో గత ప్రభుత్వంలో అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేసింది. డప్పు కళాకారులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఇలా అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేశారు. పొట్లూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు ఎవరు పింఛన్లు తీసుకుంటున్నారో లిస్టు తయారు చేశారు. తమ పార్టీలో చేరాలని, లేకపోతే పింఛన్లు నిలిపివేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారి పింఛన్లను నిలిపివేస్తున్నారు. గ్రామంలో జరిగే దేవుడి ఉత్సవానికి టీడీపీ నాయకులు 2 ప్రభలు కట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక ప్రభ కట్టడానికి సిద్ధం కావడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి 22 మంది పింఛన్లు అర్థాంతరంగా నిలిపివేశారు. గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మళ్లీ తాజాగా మరో 72 మంది పింఛన్లను ఆపేశారు. అంతటితో ఆగని అధికారులు లబ్ధిదారులందరికీ నోటీసులు జారీ చేశారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం, వెరిఫికేషన్ పేరుతో అధికారులు పింఛన్దారులకు నోటీసులు ఇవ్వడం రొటీన్ అయిపోయింది. గతంలో కూడా అనేక సార్లు ఇలాగే నోటీసులు ఇచ్చారు. తమ అర్హతకు సంబంధించిన పత్రాలు చూపడంతో పింఛన్లు ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఆపేశారు. ఇలా ప్రతి నెల అర్హులైన పింఛన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి నా పింఛన్ ఎందుకు లేదో ఏమో నాకైతే ఈ నెల నుంచి తెలియదు. మరి నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, నాకు ఒక బిడ్డ ఉంది. మరి నేను ఎట్లా బతకాలి? నేను వికలాంగురాలిని. నాకు నోటీస్ ఇచ్చిపోయారు. పోయి అడిగితే మాకేం తెలియదు, మీ పవన్ సార్ని అడగండి అని అన్నాడు. ఈయన నాకేం ఏం చెప్పట్లేదు మాకు ఆ ఇన్ఫర్మేషన్. నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నామంటున్నారు లబ్ధిదారులు. టీడీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై కక్ష సాధింపుల ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పొట్లూరుతో పాటు పిచ్చుకలపాలెంలో కూడా గత నెలలో 9 మందికి, ఈ నెలలో మరో 9 మందికి పింఛన్లు ఆపేశారు. ఎందుకు పింఛన్లు ఆపుతున్నారో అధికారులు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ లబ్ధిదారులు. పొట్లూరు గ్రామంలో 744 పింఛన్లు ఉండగా కేవలము 72 మంది పింఛన్ లబ్ధిదారులకు మాత్రమే నోటీసులు అందజేసి పింఛన్లు ఇవ్వకుండా ఈ రీతిగా గ్రామ సెక్రటరీ గారు అయితేనేమి, మరి ఎండిఓ గారు అయితేనేమి, మా గ్రామంలో ఉన్నటువంటి మరి మాలా మాదిగలనైతేనేమి, ఎవరైతే వెనుకబడి ఉంటున్నారో బీసీ వర్గానికి చెందినవారు, ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా మరి 72 మంది కేవలము మరి ఈ రీతిగా వైసీపీ అనేటటువంటి ఒక ముద్ర వేసి మమ్ములను, మా కుటుంబాలకు పెన్షన్ రాకుండా నిలిపివేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రేమతో ప్రజల మనస్సును గెలిస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, బెదిరింపులతో పాలన సాగిస్తోంది. వినాశకాలం, విపరీత బుద్ధి అంటే ఇదేనేమో.